where the stars are bound. It doesn't really matter, 'cause you're here with me now. It doesn't really matter. హలో హాయ్ SKH TECH Telugu ఛానల్కి అందరికీ స్వాగతం. ఈరోజు వీడియో వచ్చి Asus Zenfone Max M2 గురించి. సో M2 Pro కాదు, M2 Pro వచ్చి మీకు ఇంకో వీడియోలో చెప్తాను. ఇది వచ్చి బేస్ వేరియంట్ అనమాట. సో దీని గురించి మనం తెలుసుకుందాం. అలాగే దీని ఫస్ట్ సేల్ వచ్చి 20 డిసెంబర్ 2018 మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్కార్ట్లో ఉండబోతుంది. సో కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే మీకు అవైలబుల్ ఉందన్నమాట. దీని గురించి ఇక్కడ నేను స్పెసిఫికేషన్స్, ProsCons అలాగే నా ఒపీనియన్స్ ఇవ్వబోతున్నాను. సో టిపికల్ వీడియో అనమాట. మొత్తం వీడియో చూడండి, మొత్తం డీటెయిల్స్ కోసం. సో వీడియోకి ఒక లైక్ ఇచ్చేయండి. ఇప్పుడండి స్టార్ట్ చేద్దాం మీ వీడియోని. Zenfone Max M2 స్పెసిఫికేషన్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇందులో మనకు 6.26 ఇంచ్ హెచ్డి ప్లస్ డిస్ప్లే లభిస్తుంది. దీని రెజల్యూషన్ వచ్చి మనకి 1440x720 పిక్సెల్. సో ఇది 19:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుందన్నమాట. వీటితో పాటు ఇక్కడ మీకు కోనింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా లభిస్తుంది. అలాగే 2.5D కర్వ్ గ్లాస్ కూడా లభిస్తుంది. కెమెరాస్ విషయానికి వస్తే ఇందులో మీకు రేర్ కెమెరా 13 మెగాపిక్సెల్ లభిస్తుంది. దీని అపేచర్ వచ్చి f1.8 వైడ్ యాంగిల్ అపేచర్ అనమాట. వీటితో పాటు ఇక్కడ మీకు ఇంకోటి వచ్చి మనకి అపేచర్ వచ్చి f2.2. ఇది డెప్త్ న్యాచురల్ బొకే తీయడానికి యూజ్ అవుతుంది అనమాట. రేర్ కెమెరాలో మీకు EIS సపోర్ట్ కూడా లభిస్తుంది. 4K వీడియోస్ తీసుకోవచ్చు, ఫుల్ హెచ్డి వీడియోస్ తీసుకోవచ్చు. అలాగే PDAF 0.3 సెకండ్స్లో మీకు మనకి అవుట్ ఆఫ్ ఫోకస్ అయితే అవుతుంది ఈ ఫోన్లో. అలాగే ఇక్కడ మీకు లో లైట్ సెల్ఫీస్ కూడా, లో లైట్స్ ఫొటోస్ కూడా తీసుకోవచ్చు. అలాగే AI కెమెరాస్తో చాలా ఇక్కడ మీకు సీన్ డిటెక్షన్స్ ఉన్నాయి. మొత్తం 13 ఉన్నాయన్నమాట. సో మొత్తం 13 డిటెక్షన్స్ అయితే మీకు లభిస్తాయి. ఇక ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా మీకు 8 మెగాపిక్సెల్ లభిస్తుంది. అపేచర్ వచ్చి f2.0. అలాగే సాఫ్ట్ లైట్ LED ఫ్లాష్ ఉంది. అలాగే మీకు ఇక్కడ బ్యూటీ మోడ్ లభిస్తుంది, ప్లస్ పోర్ట్రేట్ సెల్ఫీస్ తీసుకోవచ్చు, బొకే మోడ్ అనమాట. అలాగే EIS సపోర్ట్ కూడా మీకు ఫ్రంట్లో కూడా లభిస్తుంది. మీకు అవుట్ ఆఫ్ ద బాక్స్ స్నాప్డ్రాగన్ 632 ఆక్టోకోర్ ప్రాసెసర్ లభిస్తుంది. ఇది ఒక కొత్త ప్రాసెసర్ అనమాట, స్నాప్డ్రాగన్ నుంచి 632. సో అలా ఇక్కడ మీకు 30% ప్లస్ ఫాస్టర్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది. ప్లస్ ఇక్కడ మీకు క్రియో 250 కోర్స్ ఉన్నాయి ఈ ప్రాసెసర్లో. అలాగే GPU వచ్చి Adreno 506 లభిస్తుంది. బాక్స్ స్టాక్ ఆండ్రాయిడ్ లభిస్తుంది అనమాట. సో ఇది ఆండ్రాయిడ్ పై లభిస్తుంది మీకు ఇక్కడ 9.0. అలాగే మొత్తం స్టాక్ UI అనమాట. సో ఎటువంటి US లేవు, మొత్తం ప్యూర్ స్టాక్ ఆండ్రాయిడ్ లభిస్తుంది. మళ్ళీ ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే ఇందులో మీకు 2 వేరియంట్స్ లభిస్తున్నాయి. ఒకటి వచ్చి 3GB ప్లస్ 32GB, ఇంకోటి వచ్చి 4GB ప్లస్ 64GB. సో 3GB 32GB వేరియంట్ వచ్చి బేస్ వేరియంట్, ఇది 10,000 రూపీస్కి లభిస్తుంది మీకు, అంటే 9999 అనమాట. అలాగే ఇంకో వేరియంట్ వచ్చి 12,000 రూపీస్ అనమాట. సో 11,399కి లభిస్తుంది. మెమొరీని ఎక్స్పాండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇచ్చారు. 3 స్లాట్స్ ఇచ్చారనమాట. సో 2 సిమ్ల కోసం ప్లస్ ఒక మెమొరీ కార్డు కోసం. సో డ్వెల్ సిమ్ సపోర్ట్ ఉంది ఇక్కడ, ప్లస్ మెమొరీ కార్డు కూడా ఉంది, ప్లస్ 4G ప్లస్ 4G అనమాట. సో డ్వెల్ వివో LTE సపోర్ట్ కూడా ఇక్కడ లభిస్తుంది. ఇంకా ఈ ఫోన్లో బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మీకు 4000 mAh బ్యాటరీ లభిస్తుంది. సో ఇది 2 days మీకు బ్యాకప్ అయితే వస్తుంది అనమాట. అలాగే ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే లేదు, 4000 mAh బ్యాటరీ మాత్రం ఉందన్నమాట. సెన్సార్స్ మీకు లభిస్తాయన్నమాట. అన్ని బేసిక్ సెన్సార్స్ అన్నీ ఉన్నాయి. లైట్ సెన్సార్, ప్రాక్సిమిటీ సెన్సార్, అలాగే ఈ కంపాస్, ఇలా అన్నీ ఉన్నాయన్నమాట. అలాగే వీటితో పాటు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. అలాగే ఫేస్ అన్లాక్ ఫీచర్ కూడా ఈ ఫోన్లో మీకు లభిస్తుంది అనమాట. లౌడ్ స్పీకర్, వీటితో పాటు డ్వెల్ మైక్స్ కూడా ఇచ్చారు ఈ ఫోన్లో. ఇదనమాట ఓవరాల్ మనకి స్పెసిఫికేషన్స్ Asus Zenfone Max M2 గురించి. అలాగే ఈ ఫోన్ మీకు మొత్తం యూని మెటల్ బాడీతో లభిస్తుంది. ఇక ఈ ఫోన్ గురించి ప్రోస్ అండ్ కాన్స్ చెప్పాలంటే, ఈ ఫోన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైజింగ్, ఈ ఫోన్కి అతిపెద్ద ప్రో అనమాట. సో బేస్ వేరియంట్ మీకు 10,000కి లభిస్తుంది. అలాగే ఇంకా నెక్స్ట్ చూసుకుంటే హైయర్ వేరియంట్ కూడా 12,000కి లభిస్తుంది. ఇంకా నెక్స్ట్ ప్రో చూసుకుంటే ఇక్కడ కొత్త ప్రాసెసర్ ఇచ్చారు, స్నాప్డ్రాగన్ వాళ్ళది 632. సో ఇది మంచి ప్రాసెసర్ అనమాట. సో 625 కన్నా కొద్దిగా బెటర్ ఉంటుంది ఈ ప్రాసెసర్. ప్రో చూసుకుంటే ఇక్కడ మీకు 4000 mAh పెద్ద బ్యాటరీ ఇచ్చారు. సో ఇది ఒక ప్లస్ పాయింట్ అనమాట. అలాగే మీకు ఇక్కడ నాచ్ ఉన్న డిస్ప్లే కూడా లభిస్తుంది, అది కూడా 6 ఇంచ్ది. సో ఇది కూడా ప్రో అవుతుంది. ఇక నెక్స్ట్ కెమెరాస్, మంచి కెమెరాస్ ఇచ్చారు. సో ఓవరాల్ చూసుకుంటే చాలా వరకు ప్రోసే ఉన్నాయి ఇక్కడ, ప్లస్ 3 స్లాట్స్ కూడా ఇచ్చారు ఇక్కడ, అది కూడా చెప్పుకోవాలి. సో అది కూడా ప్రో అవుతుంది. ప్లస్ 12 వివో LTE సపోర్ట్ కూడా ఉంది. ఇక కాన్స్ అయితే పెద్దగా ఏం లేవు చెప్పడానికి. పర్ఫార్మెన్స్ వైజ్ కొద్దిగా బెటర్ ఉంటుంది ఈ ఫోన్ ఇంకా 625 కన్నా 632. సో ఇదన్నమాట ప్రోస్ అండ్ కాన్స్. సో ఇక ఈ ఫోన్ గురించి నా ఒపీనియన్స్ చెప్పాలంటే, ఈ ఫోన్ ఒక మంచి పవర్ ప్యాక్డ్ పర్ఫార్మర్ అన్నమాట. సో ముఖ్యంగా మొత్తం అన్నీ ఉన్నాయి ఈ ఫోన్లో, అది కూడా 10,000 రూపీస్కే మొత్తం అన్ని ప్యాక్డ్ ఫోన్ అయితే లభిస్తుంది. ప్లస్ ప్రాసెసర్ కూడా ఈ ఫోన్కి చాలా బాగుంటుంది, గేమింగ్స్ బాగా ఆడచ్చు. సో బాగానే గేమింగ్స్ కూడా హ్యాండిల్ చేస్తుంది. ప్లస్ మీకు మొత్తం స్టాక్ ఆండ్రాయిడ్ లభిస్తుంది, ఎటువంటి చెత్త చెదరం ఉండదు. సో 2 days బ్యాకప్ అయితే బాగా వస్తుంది మీకు ఈ ఫోన్లో. ఇంకా ప్రాసెసర్ విషయానికి వస్తే 632, 625 కన్నా 30 times ఫాస్టర్గా ఉంటుందన్నమాట
పర్ఫార్మెన్స్ వైజ్. సో గేమింగ్స్ ఆడొచ్చు, మంచి మల్టీటాస్కింగ్ కూడా బాగుంటుంది. ఫోన్ డ్వెల్ కెమెరాస్ ఇచ్చారు. సో మంచి ఫొటోస్ అయితే వస్తాయి ఫోన్లో. సూపర్ వన్ను బట్ డీసెంట్ ఫొటోస్ అయితే మీకు లభిస్తాయి. వీడియోస్ కూడా మీరు తీసుకోవచ్చు. ఈఐఎస్ సపోర్ట్ ఇచ్చారు. సో స్టెబిలిటీ కూడా ఉంటుంది వీడియోస్లో మీకు. అలాగే 4K వీడియోస్ కూడా ఈ ఫోన్లో తీసుకోవచ్చు. అలాగే ఇక్కడ మీకు ఏఐ సపోర్ట్ కూడా లభిస్తుంది కాబట్టి ఇక్కడ మీకు చాలా మంచి ఫొటోస్ వచ్చే అవకాశం ఉంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా 8 మెగాపిక్సెల్ ఇచ్చారు. ఇది మంచి సెల్ఫీస్ తీస్తుంది. బ్యూటీ మోడ్ ఉంది, ప్లస్ పోర్ట్రేట్ మోడ్ కూడా ఇచ్చారు, ప్లస్ ఈఐఎస్ సపోర్ట్ కూడా ఉంది. సో ఓవరాల్ మంచి వీడియోస్ కూడా తీస్తుంది ఫ్రంట్ కెమెరా కూడా. సో ఓవరాల్ మీకు కెమెరాస్ బాగా లభిస్తున్నాయి ఈ ఫోన్లో. స్క్రీన్ గురించి చెప్పాలంటే ఇక్కడ మీకు స్క్రీన్ 6 ఇంచ్ లభిస్తుంది. హెచ్డి ప్లస్ మీకు నాచ్ కూడా లభిస్తుంది అనమాట. సో స్క్రీన్ క్వాలిటీ బాగానే ఉంటుంది ఈ ఫోన్లో. ఫుల్ హెచ్డి ఇచ్చింటే ఇంకా బాగుండేది, బట్ హెచ్డి ప్లస్ మాత్రమే ఇచ్చారు ఈ ఫోన్లో. ఈ ఫోన్లో మీకు ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది, ప్లస్ ఫేస్ అన్లాక్ కూడా ఉంది. సో రెండు దాదాపు ఫాస్ట్గానే పనిచేస్తాయి. అంటే ఈ ఫోన్లో మీకు 3 స్లాట్ లభిస్తుంది. సో 2 సిమ్లు ప్లస్ మెమరీ కార్డ్ ఈజీగా వేసుకోవచ్చు. ప్లస్ 12 వివోఎల్టీ సపోర్ట్ ఉంది. సో 2 జియో సిమ్స్, 2 ఎయిర్టెల్ సిమ్స్ వేసుకోవచ్చు వివోఎల్టీతో పాటు. సో ఇది కూడా ప్లస్ పాయింట్. ఆడియో ఎక్స్పీరియన్స్ కూడా ఈ ఫోన్లో బాగుంటుంది, ఎందుకంటే మీకు ఇక్కడ 5 మ్యాగ్నెట్ స్పీకర్ ఇచ్చారు. ఫైనల్గా చెప్పాలంటే ఫోన్ అయితే చాలా బాగుంది. పవర్ ప్యాక్డ్ పర్ఫార్మర్ అనమాట. సో బేస్ వేరియంట్ 10,000కి చాలా వరకు వాల్యూ ఫర్ మనీ ఫోన్ ఇది. అలాగే మీకు రియల్మీ 2 కొనుక్కోవాలనే అవకాశం ఉంటే మీరు దానికన్నా ఈ ఫోన్కి వెళ్ళడం బెటర్, ఎందుకంటే ఇక్కడ మీకు ఇంకొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ లభిస్తుంది రియల్మీ 2 కన్నా. రియల్మీ 2లో మీకు 450 ప్రాసెసర్ లభిస్తుంది, ఇక్కడ కొత్త ప్రాసెసర్ 632 లభిస్తుంది కాబట్టి. సో మీ ఇష్టం, ఏది కావాలంటే అది కొనుక్కోవచ్చు. నేనైతే ఈ ఫోన్ని రికమెండ్ చేస్తున్నాను. మీకు 10,000 రూపీస్ మీ బడ్జెట్ అయితే ఈ ఫోన్ని కొనుక్కోవచ్చు. మీకు అజూస్ ఫోన్ సిస్టమ్ లేదంటే మీరు రియల్మీ, రెడ్మీ లాంటి ఫోన్స్ని కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో మీరు కొనుక్కోవాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడి నుంచి కొనుక్కోండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి SKH టెక్ తెలుగు ఛానల్ని. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా పేరు SK హుసేన్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. అంతవరకు టాటా, బాయ్ బాయ్. Sometimes